హాయ్ అండి అందరికీ. ఈరోజు నెయ్యి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టి అందులో మనం రోజు తీసినటువంటి పాల మీద మీగడ అయినా పర్లేదు, పెరుగు మీద మీగడ అయినా పర్వాలేదు, తీసి పెట్టుకోవాలి. నేను అయితే పాలను వేడి చేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మీగడ తీస్తాను. నాకు ఇదంతా 10 డేస్ నుంచి వచ్చినటువంటి మీగడ అండి. మనం స్టవ్ మీద స్లిమ్లో పెట్టి ఆ తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా లిక్విడ్ రూపంలో మనకు అవుతూ ఉంటుంది. కొంచెం మందంగా ఉండే గిన్నె అయితే సరిపోతుందండి. లేదంటే అడుగంటిపోయి నెయ్యి అనేది మనకు కరెక్ట్గా రాదు. చిన్నగా లో ఫ్లేమ్లో పెడితే ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బ్రౌన్ కలర్లో వస్తుంది. కొద్దిసేపటి తర్వాతకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయింది. చూసారు కదా మీరు కూడా. ఇలాగా కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట. లాస్ట్కి ఇలా అవుతుంది. కాసేపు అయిన తర్వాతకి మనకు మంచిగా వాసన కోసం మెంతులు అనేవి వేసుకోవాలి. ఒక 10 వరకు వేసుకుంటే మనకు నెయ్యిలో వాసన అనేది చాలా చక్కగా వస్తుంది. ఆ తరువాత ఒక గిన్నెలో ఇలా జల్లెడ పెట్టుకొని మనం మొత్తం నెయ్యి అంతా ఆ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా స్పూన్తో ఒత్తుకుంటూ తీసుకొని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే నెయ్యి అనేది మనకు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ RS Children 777.